జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనిపించింది నాకు. రాష్ట్రంలో రౌడీలారా నా వెనక నడవండి, మీకు నాయకత్వం వహిస్తాను అన్నట్టుగా ఉంది ఆయన ఇవాళ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కానీ మొన్న చేసినటువంటి పర్యటనలు కానీ. బహుశా దీనికి మూల సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా భయపెట్టి రాజ్యం చేయాలి అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకున్న వ్యక్తి ఆయన. అధికారంలో ఉన్నప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగపెట్టి భయపెట్టాడు. హౌస్ అరెస్ట్లు అన్నారు, గేట్లకు తాళాలు అన్నారు, అడుగు బయటకు పెట్టేటువంటి పరిస్థితి. ఉద్యోగులు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, పార్టీలు కావచ్చు, రాష్ట్రంలో 5 ఏళ్ళు నడిచింది. అధికారం పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ తనంటే భయం పోతోంది కాబట్టి రాష్ట్రంలో ఉన్న రౌడీలందరినీ సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. రౌడీలారా నా వెనక నడవండి, నేను మీకుంటాను నాయకుడిగాను. ఇది చూస్తే బహుశా నాకు చాణక్యుడు చెప్పినటువంటి ఒక సిద్ధాంతం గుర్తుకొస్తుంది. దాన్ని ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంటున్నాడేమో. చిన్న డిఫరెన్స్ అది ఆయన రాచరిక వ్యవస్థలో ఉన్నప్పుడు చెప్పాడు. ఒక రాజుని రాజ్యం నుంచి ఆక్రమించి తరిమేసినప్పుడు ఏ అడవుల్లోనో తలదాచుకున్నటువంటి రాజుకి చాణక్యుడు సలహా ఇస్తాడు. అడవిలో ఉన్నటువంటి దారిదోపిడీ దొంగలందరినీ సమీకరించు, అదను చూసి కోట మీద తిరుగుబాటు చెయ్యి అని. అట్లా రాష్ట్రంలో ఉన్నటువంటి రౌడీల్ని, బ్లేడ్ బ్యాచ్ల్ని, గంజాయి బ్యాచ్ల్ని, బెట్టింగ్ బ్యాచ్ల్ని, అన్ని బ్యాచ్ల్ని సమీకరించేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పర్యటనల ద్వారా. ప్రజల కోసమో, ప్రజల సంక్షేమం కోసమో, ప్రజల బాగోగుల కోసమో, ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేదానికోసమో కాదు. ఈ అరాచకాన్ని, అరాచకవాదుల్ని వెంటబెట్టుకుని మళ్ళీ తనంటే ఒక భయాన్ని సృష్టించాలి అనేటువంటి ఆయన నమ్ముకున్న రాజ్యాంగమే అది. వాళ్ళ తాత రాజ్యాంగాన్ని నమ్ముకున్నాడు కాబట్టి నిన్న వాళ్ళు ఓపెన్గా పెట్టుకున్నారు కదా, ఫ్లెక్సుల్లో పెట్టుకున్నారు కదా, మా రాజారెడ్డి రాజ్యాంగం అని. ఇండియన్ డెమోక్రసీ మీద, భారత రాజ్యాంగం మీద నమ్మకం లేదు, మీరు రాజారెడ్డి రాజ్యాంగం అని డైరెక్ట్ గా ఫ్లెక్సీలు పెట్టుకుని తిరిగారు. వీఆర్ డిక్లేరింగ్ ది వార్ అన్నారు. రప్ప రప్ప నరుకుతామా? ఈ సినిమా కాదయ్యా జగన్మోహన్ రెడ్డి గారి, సినిమా కాదు, డెమోక్రసీ. మీ భాషా భావం, మీ మనసులో ఏ రకమైన ఆలోచనలు ఉన్నాయనేది బయటపడతా ఉంది.